డాక్టర్ అబ్దుల్ కలాం ద్వారా ఇవ్వబడిన 50 బెస్ట్ కొటేషన్స్. కళ అనేది నిద్రలో కనిపించేది కాదు, నిద్ర లేకుండా చేసేది నిజమైన కళ. కళ నెరవేరాలంటే ముందుగా కలలు కంటూ ఉండాలి. సూర్యుడిలా వెలగాలంటే ముందుగా సూర్యుడిలా మండాలి. ప్రతిభ అందరికీ సమానంగా ఉండదు, కానీ ప్రతిభను అభివృద్ధి చేసుకునే అవకాశం అందరికీ ఉంటుంది. మొదటి విజయం తరువాత విశ్రాంతి తీసుకోకండి, ఎందుకంటే తరువాత ఓడిపోతే మొదటి విజయం అదృష్టం మాత్రమే అంటారు. నీలో విజయాన్ని పొందాలన్న సంకల్ప బలం ఉంటే ఓటమి ఎప్పటికీ నిన్ను దరిచేరదు. విజయాన్ని ఆస్వాదించాలంటే జీవితంలో కష్టాలు అవసరం. శ్రేష్టత అనేది యాదృచ్ఛికంగా జరగదు, ఇది ఒక ప్రక్రియ. జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆలోచనే మీ అసలైన సంపద కావాలి. దేశానికి అవసరమైన మేధస్సు ఎప్పుడూ చివరి బెంచీలోనే ఉంటుంది. వైఫల్యం అనే వ్యాధిని చంపడానికి ఆత్మవిశ్వాసం మరియు కృషి ఉత్తమ ఔషధం. నేర్చుకోవడం సృజనాత్మకతనిస్తుంది. సృజనాత్మకత ఆలోచనకు దారితీస్తుంది. ఆలోచన జ్ఞానాన్ని అందిస్తుంది, మరియు జ్ఞానం మిమ్మల్ని గొప్పవారిగా చేస్తుంది. మీ లక్ష్యంలో విజయం సాధించాలంటే మీ లక్ష్యం పట్ల దృఢ సంకల్పం ఉండాలి. చిన్న చిన్న లక్ష్యాలు నేరం, గొప్ప లక్ష్యం కలిగి ఉండండి. మీరు మీ గమ్యాన్ని చేరుకునే వరకు పోరాటం ఆపకండి, అప్పుడే మీరు ప్రత్యేకమైన వారవుతారు. చురుకుగా ఉండండి, బాధ్యత తీసుకోండి, మీరు నమ్మిన విషయం కోసం పనిచేయండి. ఉపాధ్యాయుడికి సృజనాత్మకత, విచారణ, నిర్మాణాత్మక దృక్పథం ఉండాలి. కష్టపడి పనిచేసేవారికి మాత్రమే దేవుడు సహాయం చేస్తాడు. ఈ సూత్రం చాలా స్పష్టంగా ఉంది. జీవితం ఒక కష్టమైన ఆట. మనిషిగా మీ జన్మ హక్కును నిలుపుకోవడం ద్వారానే మీరు జీవితంలో గెలవగలరు. విజయగాథలు చదివితే మీకు సందేశం మాత్రమే లభిస్తుంది. వైఫల్యగాథలు చదివితే విజయం సాధించడానికి మీకు కొత్త ఆలోచనలు వస్తాయి. ఎవరినైనా ఓడించటం సులభం, కానీ అందరి మనసు గెలవటం చాలా కష్టం. ఆకాశం వైపు చూడు, నువ్వు ఒంటరిగా లేవు. ప్రపంచం మొత్తం మనకు స్నేహంగా ఉంది. గొప్ప కలలు కనేవారే వాటిని నిజం చేయగలుగుతారు. మీ పని మీద ప్రేమ ఉండాలి, కానీ సంస్థ మీద కాదు, ఎందుకంటే సంస్థ ఎప్పుడు మిమ్మల్ని వదులుకుంటుందో తెలియదు. మీ ఉత్తమ గురువు మీ చివరి తప్పు. మనం వదులుకోకూడదు, మరియు సమస్య మిమ్మల్ని ఓడించడానికి అనుమతించకూడదు. విజయమంటే మీ సంతకం ఒక ఆటోగ్రాఫ్గా మారటమే. ఆలోచించడమంటే పురోగతి, ఆలోచించకపోవటమంటే నాశనం. గెలిచేవారు ఎప్పటికీ ఓడిపోనివారు కాదు, ఎప్పటికీ ఆగనివారు మాత్రమే. సృజనాత్మకత అనేది ఒక విషయాన్ని కొత్తగా చూడటం. మన భవిష్యత్ తరాలు బాగుండాలంటే మనం నేడు త్యాగం చెయ్యాలి. గొప్పవారు మతాన్ని స్నేహానికి వాడతారు, చిన్న మనస్కులు దాన్ని వివాదానికి వాడతారు. సమస్యలు వస్తే భయపడవద్దు, దానికి నాయకత్వం వహించి జయించాలి. పుస్తకాలు నా మిత్రులు, నా ఇంట్లో లైబ్రరీ నా దేవాలయం. శాస్త్రం మానవాళికి ఒక అందమైన వరం, దాన్ని తప్పుదారి పట్టించకూడదు. యువత ఆలోచనా శక్తి ఈ భూమిపై అత్యంత శక్తివంతమైన వనరు. మనస్సులో నీతి ఉంటే ప్రవర్తనలో అందం ఉంటుంది. నేను అందగాడిని కాకపోవచ్చు, కానీ ఎవరికైనా సహాయం చేయగలను అనే నమ్మకముంది. 2 విషయాల ద్వారా మీరు ఎలాంటి వారో తెలియజేస్తుంది. 1. ఏమీ లేనప్పుడు మీ ఓర్పు. 2. అన్నీ ఉన్నప్పుడు మీ వైఖరి. మీ ప్రమేయం లేకుండా మీరు విజయం సాధించలేరు. మీ ప్రమేయం ఉంటే మీరు వైఫల్యం కాలేరు. జీవితంలో కళ అత్యంత అందమైన భాగం, కానీ దాన్ని నిజం చేసుకోవడం అత్యంత కష్టమైన భాగం. మీరు మీ పనికి నమస్కరిస్తే ఇంకెవరికీ నమస్కరించవలసిన అవసరం లేదు.
మొదటి ప్రయత్నంలోనే విఫలమైతామని భయపడకండి. ఎందుకంటే విజయవంతమైన గణితం కూడా సున్నాతోనే ప్రారంభమవుతుంది. ఒక మంచి పుస్తకం 100 మంది మిత్రులకు సమానం. 4 విషయాలు పాటిస్తే ఏదైనా సాధ్యం. గొప్ప లక్ష్యం, జ్ఞానం, కష్టపడి పనిచేయటం, ఓర్పు. మీ కలలు ఆకాశం వరకు కాకుండా నక్షత్రం వరకు పెంచుకోండి. మీ జీవితం ఒక సందేశంగా ఉండాలి. ప్రతి విజయవంతమైన విద్యార్థి వెనుక ఒక గొప్ప ఉపాధ్యాయుడు ఉంటాడు. మీ గతాన్ని గుర్తుపెట్టుకోండి. అది శిక్ష కాదు, పాఠం మాత్రమే. చిన్న లక్ష్యాలు పెట్టుకోవటం నేరం. పెద్ద కలలు కనండి, పెద్దగా సాధించండి.